పద కోటి గొంతుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 మెరుపుల పద ఆగగనం కుమరం అదిరే మరుపుల పద పద కోటి గొంతుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మరుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మ కూటమికి ఒక త్రుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి. మీరు గుర్తు చేసుకోవాలి, 10 ఎకరాల స్థలంలో మనం మీ పేటని సుమారు 50-70 ఎకరాల స్థలంలోకి విస్తరింపజేయడం జరిగింది. రోడ్లు పెద్ద రోడ్లు ఇస్తున్నాడు. 60 అడుగులు 70 అడుగులు రోడ్డు వస్తే మీకు ఇన్ని సరిపోక ముందు రోడ్డును కొంత ఆక్యుపై చేసి రోడ్లు సన్నగా అయిపోయాయి. అది మీ అవసరాన్ని చేసిన కార్యక్రమం. ఈనాడు మీ అందరికీ మనం చేస్తున్నాం. మీ దగ్గర ఉంది, మీ ఇంటికి ఉన్న కాగితాలు ఏంటి? పట్టాలు, జెరాక్స్ కాపీలు ఉన్నాయి. ఈ జెరాక్స్ కాపీ పట్టుకెళ్ళి మీరు బ్యాంక్కి వెళ్తే ₹1 కూడా ఒప్పేవారు. కానీ దాని విలువ చాలా ఉంటుంది. ఈనాడు అమ్ముకోలేరు, రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, మీ పిల్లలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ జెరాక్స్ కాపీ ఉన్న పట్ట ఎందుకు ఉపయోగపడదు? మీరు ఏదో భయంతో ఆ ఇంట్లో ఉండాలి తప్పించి మీకు ఎటువంటి హక్కులు లేవు. ఈ సందర్భంలో నేను మనం చేసేది, ఇక్కడ మీ ఇచ్చిన ప్రతి పట్టాకి కూడా మీరు హౌసింగ్ బోర్డుకి వెళ్ళక్కర్లేదు, అప్పు తీర్చక్కర్లేదు. రిజిస్టర్ ఆఫీసులో ప్రభుత్వం చేత మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేంజ్ చేస్తాను అంటే ప్రైవేట్ భూమి కొన్నట్టుగా ప్రభుత్వం మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. Please subscribe New Waves.